గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని మండప నిర్వాహకులు రోడ్డును పూర్తిగా వదిలివేసి రోడ్డు పక్కన మండపాలు ఏర్పాటు చేసుకోవాలని సంవిధాన బచావో దేశీ బచావో సంఘ నాయకులు అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్సవాల పట్ల ఇతర మతస్థులు ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. అంబులెన్స్లు అదేవిధంగా స్కూల్ వ్యాన్లు ప్రయాణించేంత స్థలం విడిచిపెట్టి రోడ్డు పక్కన మండపాలు ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని అన్నారు. ఈ విషయంపై దృష్టి పెట్టి సహకరించాలని కోరారు. ఈరోజు సంవిధాన్ బచావ్, దేశ్ బచావ్ మరియు వివిధ కుల సంఘాలు మరియు సామాజిక సంఘాల తరఫున ఆదిలాబాద్ జిల్లా ప్రజానికానికి మరియు త్వరలో గణేష్ నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మా సంఘాల తరఫున ఒక సూచన చేస్తున్నాము. బట్ ఏంటంటే భారత రాజ్యాంగము సర్వమత సర్వ కులాలకు సరి సమానటువంటి హక్కులు ఇచ్చింది. అది ఒకటేంటంటే 21వ అధికరణ ప్రకారము అందరికీ జీవించే హక్కు ఇచ్చింది మరియు 19వ అధికరణ ప్రకారము భావ ప్రకటన చేసుకునే అధికారం ఇచ్చింది. కాబట్టి ఈ సంవిధాన్ బచావ్, దేశ్ బచావ్ వివిధ కుల సంఘాల తరఫు నుంచి ప్రజానికానికి భక్తులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అదేంటంటే సమాజం లోపల రకరకాల వ్యక్తులు ఉంటారు. సర్వమత సామరస్యాన్ని మనం పాటించాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంబులెన్సు పోయేంత ప్లేసు మనము ఇచ్చి మంటపాలు వేసుకోవాలి. ఎందుకంటే మన తరపు నుంచి, మన ఉత్సవ తరపు నుంచి ఇతర మతాల వారికి, ఇతర కులాల వారికి, రకరకాల వ్యక్తుల వారికి ఎటువంటి ఆటంకం కలిగించుకోకుండా సస్యశ్యామలంగా సామరస్యంగా ఈ ఉత్సవాన్ని చేసుకోవాలని చెప్పేసి ప్రకటిస్తున్నాం. మరియు ఎందుకంటే ఒక అంబులెన్స్ పోవాలంటే ఎంతో తగిలివైతున్నది. ఎన్నో రోజుల నుంచి కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మరి స్కూల్ పిల్లలకు ఆటంకం కలగకుండా, రోడ్డు వినియోగదారులకు ఆటంకం కలగకుండా మీరు సామరస్యంగా కొంచెం పబ్లిక్ పోయేంత స్థలం విడిచిపెట్టేసేసి మరియు రోడ్లు మొత్తం ఆక్రమించుకోకుండా ఘనంగా మీరు పండగ చేసుకోవాలి. ఇది అందరి పండగ. ఎందుకంటే ఈరోజు సంవిధానం